దాదాపుగా 35 సంవత్సరముల నుండి మన అంబేద్కర్ నగర్ లో విగ్రహ ప్రతిష్టాపన జరిగినది. ఆనాటి నుండి మరియు మన రథోత్సవము 26వ రథోత్సవము అంబేద్కర్ నగర్ లో ప్రతి సంవత్సరము 26వ రథోత్సవము మరియు ప్రతి సంవత్సరము అంబేద్కర్ నగర్ లో హనుమాన్ జయంతి రోజు దాదాపుగా వేల మందితో అన్నదానము మరియు సామూహిక వివాహములు మరియు అలాగే కోరుకున్న వారికి వరాలు ఇచ్చేటటువంటి అభయ ఆంజనేయ స్వామిగా మరియు అంబేద్కర్ నగర్ లో అభయ ఆంజనేయ స్వామి మాలా దీక్ష తీసుకొని రణమండల ఆంజనేయ స్వామి దగ్గర నిరువుడు ముగించుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని మన అంబేద్కర్ నగర్ లో అభయ ఆంజనేయ స్వామి కొలిచినప్పటి నుండి ప్రతి ఒక్కరూ స్వామివారి సేవలో పాల్గొంటూ దేవాలయం నిర్మాణంలో కూడా కలదు. అంబేద్కర్ నగర్ అభయ ఆంజనేయ స్వామి జీర్ణోద్ధరణలో కలదు. దాతలు భారీగా విరాళాలు ఇచ్చి అభయ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని నిర్మాణం కొరకు సహకరించవాలని మరి కోరుకుంటున్నాము. ప్రతి సంవత్సరము పేదలకు తాళి తలంబ్రాల బట్లు మరియు అలాగే రాత్రి భోజనము ఉదయం టిఫిన్ మరియు మధ్యాహ్నం భోజనం పెడుతూ వారికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాము. మరి అంబేద్కర్ నగర్ భక్తుల సహాయ సహకారములతో ప్రతి ఒక్కరు ఇచ్చినటువంటి సహాయ సహకారములతో అంగరంగ వైభవములు మేళతాళములతో 116 కలశములతో స్వామివారు ఎక్కడో నంద్యాల ఆర్లగడ్డ దగ్గర నుంచి దూరంగా వచ్చినటువంటి ప్రజలు కూడా దేవాలయం దగ్గర వచ్చి పండుకోవడం జరిగింది. రాత్రి వారి కళలో కనబడి స్వామి వారికి ఆదోనిలో అంబేద్కర్ నగర్ లో వెలిసినటువంటి అభయ ఆంజనేయ స్వామి చుట్టుపక్కల ప్రాంతాలలో వారికి కూడా కోరిన కోరికలు తీరుస్తూ గాలి దయ్యము ఏడేళ్ల శని ఉండేటటువంటిది కూడా దూరమైందని 10 మంది చెప్పగా స్వామివారికి అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి రోజు రావణవాసము ప్రత్యేక పూజలు జరుగుతాయి. అలాగే దేవాలయం నిర్మాణం కొరకు ప్రతి ఒక్కరూ భారీగా చందాలిచ్చి ఆదోని పెద్దలు ఆదోని ప్రజలు ప్రతి ఒక్కరూ దేవాలయం నిర్మాణంలో పాల్గొనవాలని మరి కోరుకుంటూ అంబేద్కర్ నగర్ లో వెలిసినటువంటి మరియు మాజీ కౌన్సిలర్ తాయన్న ప్రజెంట్ టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు ప్రజెంట్ కౌన్సిలర్ తాయన్న అలాగే బీజేపీ పార్థసారథి గారు మీనాక్షి నాయుడు గారు సాయి ప్రసాద్ రెడ్డి గారు అలాగే కూటమి ప్రభుత్వం మల్లప్పన్న గారు అందరు కలిసి దేవాలయం నిర్మాణం కొరకు సహకరించి అంబేద్కర్ నగర్ లో అభయ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని అందరు కలిసి ముందుకు తీసుకుని వెళ్లి హనుమాన్ జయంతి ఘనంగా జరుపుతున్నాము. ఈ హనుమాన్ జయంతిని అలాగే ప్రతి ఒక్క పెద్దల సహకారంతో ముందుకు తీసుకెళ్తూ దేవాలయం దాదాపుగా ₹1 వరకు ప్రారంభమైనది. ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు అందించి దేవాలయం అభివృద్ధికి జయప్రదం చేయవలసినదిగా కోరుకుంటూ ఆదోని పట్టణ పెద్దలు ఆదోని పట్టణ ప్రజలు మరియు మహిళలు యువత పేరు పేరున ప్రతి ఒక్కరికి గడపకు ఆదోని పట్టణ పెద్దలు అలాగే పేరుపించినటువంటి దాత మరియు మునుస్వామి కంట్రాక్ట్ మునుస్వామి 5,50,000 ఒకే దాత ఇప్పించినాడు. అలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చేస్తూ కంట్రాక్ట్ మునుస్వామి హుసేనప్ప కుమారుడు మరియు హుసేనప్ప కుమారుడు పేరు దాదాపుగా 7 సంవత్సరాలు అయింది. ఒకే దాత 5,50,000 దాత ఇచ్చినాడు. మునుస్వామి 7 సంవత్సరాలు అయింది. 5,50,000 ఒకే దాత ఇచ్చినాడు. ప్రతి సంవత్సరము తాళి కాల్చుతున్నా తలంబ్రాల బట్టలు అన్నదానాన్ని కూడా మునుస్వామి ఇస్తున్నారు. అలాగే ప్రతి ఒక్క దాత ముందుకు వచ్చి దేవాలయ అభివృద్ధిని అందరి సహకారములతో ఆదోని భక్తుల సహకారములతో జయప్రదం చేయవలసినగా కోరుతుంటాము. మా పేరు జి శ్రీనివాసులు గౌడ మధ్యల శ్రీనివాసులు అంబేద్కర్ నగర్ దాదాపుగా 35 సంవత్సరముల నుండి మా తాతగారైనటువంటి చిన్న రణమండలయ్య 14 సంవత్సరాలు చేసినాడు. అతని తర్వాత 26 సంవత్సరముల నుండి నేను దేవాలయము ఇన్ఛార్జిగా పనిచేస్తూ ప్రతి ఒక్కరి సహాయ సహకారములతో ఈ దేవాలయాన్ని ముందుకు తీసుకోవడం జరిగినది. దేవాలయం నిర్మాణం కూడా అందరూ సహకరించి ఆదోని పెద్దలు యువత మహిళలు మరియు వృద్ధులు పేరు పేరున ప్రతి ఒక్కరూ దేవాలయం నిర్మాణాన్ని సహకరించి మరియు లక్ష్మీనారాయణ గారు కూడా చాలా మా దేవాలయం కొరకు చేస్తున్నారు. అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. మనం సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.